ఓ కొత్త సినిమా టీజర్ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. అదేంటి అని చూస్తే అది కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న సినిమా. 'అర్జున్ చక్రవర్తి' టైటిల్‌తో ఈ సినిమా వస్తుంది. విజయరామరాజు లీడ్ రోల్‌లో చేశాడు. ఈ మూవీని విక్రాంత్ రుద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ విజిల్‌గా వచ్చిన 'అర్జున్ చక్రవర్తి' టీజర్‌తోనే వర్తబుల్ అనిపించేశాడు. కబడ్డీ భాషలో చెప్పాలంటే ఈ సినిమా కోత అదిరిపోయిందన్నమాట. ఇక టీజర్‌లో కథ దాదాపు చెప్పాడు డైరెక్టర్. ఒకప్పుడు కబడ్డీలో తోపు ఆటగాడైన మన హీరో కట్ చేస్తే జీవితం మొత్తం కోల్పోయి ఒక పిచ్చోడ్లా మారతాడు. అసలు అతను అలా ఎందుకయ్యాడు? అలా ఎవరి కోసం అయ్యాడు? మళ్ళీ తను పాత మనిషిగా మారతాడా, ఒకప్పుడు వైభవం తెస్తాడా అన్నదే 'అర్జున్ చక్రవర్తి' కథ. టీజర్ లో చెప్పిన కథ రొటీనే అనిపించింది. ఆ విజువల్స్, కబడ్డీ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. లీడ్ రోల్ లో నటించిన విజయరామరాజు ఇంప్రెస్ చేసేలా ఉన్నాడు. టీజర్ వరకు అయితే 'అర్జున్ చక్రవర్తి' ఇంప్రెస్ చేశాడు. మరి సినిమా ఎలా ఉంటుంది, ఎంతవరకు ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది చూడాలి. కొత్త టీజర్, అది కూడా కొత్త కుర్రాడు అని కాకుండా టీజర్ చూసి సూపర్ అనేస్తున్నారు మన తెలుగు ఆడియన్స్. మరి ఈ 'అర్జున్ చక్రవర్తి' కబడ్డీ ఆట ఏ మేరకు ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టిస్తుందో చూడాలి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.